నమస్కారం ఎంఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పైడితల్లి జాతర ఉత్సవ ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బొత్స. గ్రామ దేవత పండుగలో రాజకీయాలు అత్యంత హేయమని వ్యాఖ్య. మన్యంలోని ఏకలవ్య పాఠశాలలో విజృంభిస్తున్న పచ్చకామెర్లు, వైరల్ జ్వరాలు. 30 మంది విద్యార్థులకు పాజిటివ్. అప్రమత్తమైన అధికారులు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ వస్తు వినియోగం మరింత పెరగాలన్న బీజేపీ నాయకులు రాజేష్ వర్మ. ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ లక్ష్యంగా పనిచేయాలని పిలుపు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో తాము కూర్చున్న వేదిక కూలిపోయిన ఘటనపై రాష్ట్ర గవర్నర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ రాజకీయ పార్టీ కూడా ఉత్సవాలు అనేటప్పుడు రాజకీయాలు చేయరని, కానీ ఏడాది అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు. సంప్రదాయాలను పక్కన పెట్టి అహంకారంతో పండుగ చేశారన్నారు. రెవెన్యూ, ఎక్సైజ్, ఎంపీడీఓ ఇలా అన్ని కార్యాలయాలను హుండీ పెట్టి భారీగా డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి కలెక్టర్, ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము కూర్చున్న వేదిక కూలిపోవడం కుట్రపూరితంగా జరిగిందా లేదా అలసత్వంతో జరిగిందా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటనలో 2 గాయాలయ్యాయని, తమపై ఎందుకు అంత కక్ష అని ఈ ఘటనపై గవర్నర్కు, సీఎస్కు లేఖ రాస్తామని తెలిపారు. తాను ప్రోగ్రాం షెడ్యూల్ ఇస్తే అవమానించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి సురేష్ బాబు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక 2 రోజుల కింద మన పండుగ జరిగింది విజయనగరంలో, గ్రామదేవత పండుగ. ఇక్కడ ఉన్న వాళ్ళందరం పుట్టక ముందు నుంచి ఆ పండుగ జరుగుతున్న నేపథ్యం. ఏ రాజకీయ పార్టీ, ఏ పెద్దలు ఉన్నప్పటికీ కూడా, ఏ విషయంలో ఏ పరాపత్తులు ఉన్నా సరే, గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ, ఏ విధమైన ద్వంద్వ ప్రమాణాలు కానీ, ద్వంద్వ వైఖరిని కానీ ప్రదర్శించిన ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసిన పశ్చాత్తాపంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఉత్సవాల నుంచి వారి సొంత ఖర్చులతోని, సొంత నిధులతోని, సొంతంగా ఒక ఆలోచనతో, ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో, ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా కాలక్రమేణా కాలరూపేణ అది మారుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కూడా. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదో నాకు అర్థం అవ్వలే. ఎందుకు ద్వంద్వైక్య చూపెట్టారో అర్థం అవ్వట్లే. అమ్మవారి తాలూకా పండుగ అందరిది కాకుండా ఏ కొందరదో అని, ఏ ఒక్కరి ప్రాపకం కోసమో, ఏ కొందరి ప్రాపకం కోసమో చాలా విడ్డూరంగా ఏ మాట మాట్లాడినా మళ్ళీ ఆ తల్లికి, అమ్మవారికి అపాధ వస్తుందన్న భయంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంత దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండుగను జరిపించారు. ద్వంద్వ ప్రమాణాలతో ఈ పండుగను జరిపించారు. అహంకారాలు తప్ప సాంప్రదాయానికి ఎక్కడ కూడా తావు లేకుండా జరిగిన నేపథ్యం. ఏ ఒక్కరిని అభిప్రాయం చేసినా వాళ్ళు నా ఇదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ మాట్లాడుతున్న మాట. ఇది చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది పండుగ ఎంత ఉంటే అంత ప్రభుత్వం దగ్గర ఏది ఉంటే చేస్తాం, లేదు ఎవరైనా దాతలు ఇస్తే ఆ కార్యక్రమం చేస్తాం. దానికోసం ఎంఆర్ ఆఫీస్లో ఒక ఉండి, ఆర్టీ ఆఫీస్లో ఒక ఉండి, ఎక్సైజ్ ఆఫీస్లో ఒక ఉండి, పోలీస్ స్టేషన్లో ఒక ఉండి, ఎండి ఆఫీస్లో ఒక ఉండి, రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ శాఖలు నాకు అర్థం అవట్లే. దేనికోసం చేయవలసి వచ్చిందో అర్థం అవట్లే. పండుగ 1 సంవత్సరం జరగలే కదా, ఎందుకు చెడ్డ పేరు? దేనికోసం, ఎవరి కోసం? నేను ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను. ఏమనుకుంటున్నాను మీ ఆలోచనతో? ఇది వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది. వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీకుంది. పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది, మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం ఇది. సరే, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ ప్రాపకాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు పడుతుంటారు. వాళ్ళ అహంకారంలో, అంభవాలు ఈ పండుగలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను గొప్ప అని. కానీ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లాలో అధికారులు మీ గొప్ప లెక్కలంటే మీ జీవితంలో మీరు చేయాలి.
మీరు సివిల్ సర్వీస్ నుంచి ఆఫీసర్లే, ఏమైంది మీ తాలూకు ఉద్యోగము? ఇదేనా ఆలోచన? చెప్పండి, ఎవరు ఇచ్చారు మీకు అధికారం? అకౌంట్ నెంబర్ వచ్చి పంపిస్తారా? అయితే అకౌంట్కి ఇవ్వండి, లేకపోతే జోబులోకి ఇవ్వండి. ఇదా ఏంటిది? మరి గొప్పలు చెప్తున్నా. మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊళ్ళో ఉన్నారు కదా గవర్నర్ గారు, మరి ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పేవారు. మరి వారు ఏమైంది? వారి ఆలోచన ఎందుకు? వారు మాట్లాడి వాళ్ళకి దిక్సు చెప్పలేదు. నేను ఒక లేఖ రాశాను. నేను ఒక నా ప్రోటోకాల్, నా తాలూకా రూపకం ఇచ్చారు. నేను వస్తున్నాను పండుగకి, అమ్మని దర్శించుకుంటున్నాను యథావిధిగా అని చెప్పారు. దానికి ఏదో వాళ్ళు ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఏం జరిగిందో చూస్తాం కదా. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపరచాలన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు జిల్లాధికారుల నుంచి. కుట్రతో చేశారా? అలసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఇది ఏమైంది? మీ తాలది ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్లోకేట్ అయింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది. ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగితకాలం లేదు? మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కనీసం పథకం కోసం బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగంలో అయ్యారు మీరు. ఇదే మీకు చూద్దాము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ పెట్టిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు. ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు? మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు, ఎందుకంత అశ్రద్ధ వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను. రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీని వివరణ అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. ఏంటిది? ఓ పక్క వచ్చి దోపిడీ, ఓ పక్క వచ్చి అలసత్వం, ఓ పక్క వచ్చి కుట్ర. దీని వెనక ఎవరున్నారో, ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి. నేను ఆపాదిస్తున్నాను జిల్లాధికారులనే ఈ విషయంలో. మీ అందరికీ కారణం ప్రభుత్వం త్వరగా అలసత్వ, అధికారుల మీద వచ్చి ప్రభుత్వాన్ని పట్టులేకపోవడం. ఈ కోణానికి నేను డిమాండ్ చేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సుమారు 600 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ముందుగా గోపాలపురం, అడ్డాపుశీల గ్రామాల నుండి రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అరకొర పథకాలు అందించి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య విద్యను రాష్ట్ర పేద ప్రజలకు దూరం చేయాలని, వారి బ్రతుకులతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం ఆలోచన మారేలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ ఒక మాట నేను సూటిగా అడుగుతున్నాను తల్లి. మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ 16 నెలలుగా మీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పాడు. ఈ రోజుకి 6 గ్యాస్ సిలిండర్ రావాలి. 6 ఇచ్చాడా మీకు? ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అలాగే మీలో 2 ఎకరాలు ఉన్న రైతు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మనకేం రైతు భరోసా పడ్డదా? మనకేం ఉపయోగం ఉందా? రైతు భరోసా మనకి ఎవరికి ఇవ్వలేదు కదా. అలాగే ఫ్రీ బస్ అయితే నువ్వు ఎప్పుడైనా వెళ్తావా? ఎప్పుడో సంవత్సరం ఒకసారి వెళ్తావు, అంతనే కాదా? అంటే నీకు సూపర్ 6 అనే కార్యక్రమం ఇచ్చి నీకేమో 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చేసారని చెప్తున్నాడు. అలాగే రైతు భరోసా ఇస్తామని చెప్పాడు. ఏ వ్యక్తికి కూడా అన్నపూర్ణ సుఖీభవన్ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. అలాగే ఉచిత బస్సు అంటున్నాడు, ఎక్కడా కాదు. ఇంకా ఈ గ్రామంలో ఉండే బీసీ సోదరులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడైనా ఈ గ్రామంలో పెన్షన్ ఇచ్చాడన్నా? 50 సంవత్సరాలకి ఈ ప్రభుత్వం వచ్చేది 16 నెలల్లో ఎక్కడైనా ఒక పెన్షన్ అందించాడా? కొత్త పెన్షన్ ఎవరికి ఇచ్చాడా? ఈ కార్యక్రమాలు ఏమీ చేయకుండా ప్రజల్ని మభ్యపడ్డమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే పేదవాడికి వైద్యం దూరం అయిపోదన్న ఆలోచనతోనే ఈరోజు మీ మద్దతు కోరడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం మంచిదైతే ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇటువంటి ప్యాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజా వైద్యం ప్రజల హక్కు. ఇది ప్రజల హక్కుని
మీరు భావిస్తే గవర్నర్ గారికి రేపు 26వ తేదీన నవంబర్ 26వ తేదీన కోటి సంతకాలతో ఆయనకి మేము వ్యతిరేకంగా ఉన్నాం, హాస్పిటల్ని కానీ ప్రైవేట్ వైద్య కళాశాలను కానీ దూరం చేయొద్దు, పేదవాడికి దూరం చేయొద్దు వైద్యాన్ని, ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే నడపాలని ఒక సంఘీభావంగా దీని మీద సంతకం పెట్టాలి. సంతకం పెట్టి ఈ ప్రభుత్వం అనేది ఈ పేదవాడికి వైద్యం అందించాలి, ఇది ప్రభుత్వం బాధ్యత, ఇది మా హక్కు, ప్రజల హక్కు, పేదవాడికి వైద్యాన్ని కష్టానికి సుఖానికి ఆదుకోవాల్సింది ప్రభుత్వమే అని చెప్పే విధంగా ఉండాలి. దానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఆ పిలుపుకు మద్దతుగా సంతకాలు మనం చేసి గవర్నర్కి రేపు 26వ తేదీన అందించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని దేశంలో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీసుకువెళ్లడానికి నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మన జిల్లాలో దాదాపుగా 2,73,000 మందికి స్మార్ట్ కార్డులు అందిస్తున్నామన్నారు. స్మార్ట్ కార్డుతో అక్రమ రవాణాను అరికట్టవచ్చని తెలిపారు. గిరిజన శివారు ప్రాంతాల్లో రేషన్ షాప్కి వెళ్లడానికి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుందని, అటువంటి వారి ఇళ్లకే వెళ్లి రేషన్ ఇవ్వడానికి ఆలోచన చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 2 గిరిజన విద్యార్థులు పచ్చకామర్లతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతి చెందిన 2 విద్యార్థులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి ఒక్కో కుటుంబానికి చెరో 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి గురుకులం ఏకలవ్య పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఏకలవ్య స్కూల్స్ విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ అనేది ప్రభుత్వానికి ప్రథమ బాధ్యత. ఆయా స్కూల్స్లో పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సీజన్ మారిన ప్రతిసారి అక్కడ చాలా అనారోగ్య లక్షణాలు కనబడడం, అవి సకాలంలో గుర్తించలేనప్పుడు చాలా తీవ్ర రూపం దాల్చడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ మధ్యన మన కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో ఒకేసారి 120 మంది పచ్చకామెరల్లో బాధిన పడ్డారని, అదేవిధంగా అందులో 2 పిల్లలు మరణించారన్న వార్త చాలా కలిసివేసింది. దీని గురించి ఇప్పుడు ప్రస్తుతం అటు ప్రభుత్వం ఫోకస్ చేసింది, ఇటు ప్రతిపక్షాలు ఫోకస్ చేశాయి. అదేవిధంగా ప్రభుత్వం తరపున మంత్రులు కేజీహెచ్లో, అదేవిధంగా పార్వతీపురంలో మిగతా చోట్ల వాళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే ఈరోజు ఈ సమస్య అనేది నేను ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా పర్యటించినప్పుడు అక్కడక్కడ కొన్ని సమస్యలు గుర్తించినప్పుడు కొన్ని చోట్ల అన్ని ఉండి కూడా ఉదాహరణకి రక్షిత మంచినీరు ఉండి కూడా సరైన మెయింటెనెన్స్ లేక మూలపడడం, అలాంటి సమస్యలు గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం కానీ వాటిని పెద్దల దృష్టి తీసుకొచ్చినప్పుడు వెంటనే సరైన చర్యలు తీసుకున్నారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వకుండా ఉండాలి అంటే అన్నిటి మీద దీన్ని ఒక హెచ్చరిక భావించాలి. ప్రతి స్కూల్లో సరైన వసతులు కల్పించాలి. ఆ వసతులు సరిగా మెయింటైన్ అవుతున్నాయో లేదో చూడాలి. అదేవిధంగా ఆ సంఖ్యకు తగినట్టు పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేలా దోమల బారి నుండి దోమతెలను ఇచ్చి రక్షించడం, అదేవిధంగా వెంటనే ఏమైనా అనారోగ్య కారణాలు కనబడితే చూసేలాగా అక్కడ ఒక ఏఎన్ఎం కానీ ఆరోగ్య కార్యకర్తను కానీ నియమించడం అనేది చాలా ప్రాథమిక అవసరం. డాక్టర్స్తో కూడా రెగ్యులర్గా చెకప్స్ చేయించాలి. ఎందుకంటే మన ప్రాంతంలో, మన మన్య ప్రాంతమే కాకుండా అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో కూడా ఎనీమియా కేసులు ఎక్కువ ఉంటున్నాయి. అంతవరకు తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అవ్వదు. ప్రభుత్వం దీన్ని ఒక హెచ్చరికగా భావించాలి. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే,
కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజ్యంలోని పౌర సరఫరాల గోదాం వద్ద రహదారి అసౌకర్యంగా ఉందని రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేషన్ డిపోలకు చేరాల్సిన సరుకులు రహదారి ఆటంకంతో జాప్యం జరుగుతోందని, ఎంఎల్ఎస్ పంపిణీ కేంద్రం ద్వారా ప్రాంగణం బురదమయమై అధ్వానంగా తయారైందన్నారు. ట్రాక్టర్లు, లారీలు దిగబడిపోవడంతో సరుకుల సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. దీంతో పలు గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రహదారులను బాగుపరచాలని కోరుతున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు జాండీస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్న గురుకులంలో జాండీస్ రావడంతో ఏకలవ్య పాఠశాల సిబ్బంది మొత్తం 360 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా సుమారు 30 మందికి జాండీస్ సోకింది. ఈ మేరకు విద్యార్థులను కేజీహెచ్లో, పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో, కురుపం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు పచ్చకామర్లు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మా బాబుకి యాక్టివ్ స్కూల్లో చదువుతున్నారు. దసరా సెలవులకు వచ్చేసరికి కడుపులో పనిసరికి ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ హౌస్ టీచర్ ఫోన్ చేశారు. యాక్టివ్ సారు, మీ బాబుకి హాస్పిటల్ చెకింగ్ తండ్రి అనేసరికి తెచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి పచ్చికామలం అన్నారు. ఇంటికి వస్తే సార్. ఆ తర్వాత చేయించుకుంటే ఫస్ట్ కాబట్టి చెప్పారు సార్. ఆ తర్వాత అడ్మిట్ చేస్తారు. సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో ఇస్రో ఆధ్వర్యంలో 3 రోజులుగా చేస్తున్న అంతరిక్ష ముగింపు వారోత్సవాల్లో సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో సంస్థ అమెరికాకు దీటుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని కోరారు. సాంకేతిక రంగంతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. షార్ప్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇస్రో చేస్తున్న పరిశోధనలు ప్రపంచానికి ఇండియా స్థానం ఏమిటో తెలుస్తుందన్నారు. విద్యార్థులు కన్నకలలను సాకారం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వీరేంద్ర కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వరల్డ్ స్పేస్ వీక్ 2025 వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం యాక్చువల్గా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 దాకా అనేకమైనటువంటి కేంద్రాల్లో ఇస్రో మరియు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఇన్ స్పెసిఫిక్ యాక్చువల్గా ఏంటంటే ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో వేరెవర్ పబ్లిక్ అవుట్రీచ్ అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి వారోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం బొబ్బిల్లో రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజీ బొబ్బిల్లో మా యొక్క ప్రోగ్రామ్ని సతీష్ ధావన్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున చేపట్టడం జరిగింది.
ఈ యొక్క ప్రోగ్రామ్ ఎక్సలెంట్గా అనుకున్న విధంగా మేము తలపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మంచి పబ్లిక్ అవుట్రీచ్ కూడా రీచ్ అయిందని చెప్పేసి మా టీం మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా వంగర మండలం సంగం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి పైర్లు నేలకొరిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేసిన రైతన్నకు అపార నష్టం సంభవించింది. వడగళ్ల వర్షం వల్ల వడ్లు రాలి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతులతో పాటు కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల పంట మొత్తం నీటిపాలైంది. పొట్ట దశలో ఉన్న పంట చేను పడిపోవడంతో ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలు సామాన్య పేద ప్రజలకు గొప్ప వరమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. పార్వతీపురం ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వ్యాట్, సేల్స్, సెంట్రల్ సహా అనేక రకాల పన్నులు ఉండేవని వాటిని 2 విభాగాలుగా విభజించి పన్నుల భారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారని వెల్లడించారు. ఈ బృహత్తర కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం గల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందని తెలిపారు. గతంలో ఉన్న 28%, 18% పన్నులను 5%కి తగ్గించారని, కొన్ని వస్తువులపై పన్నులను పూర్తిగా తొలగించారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పేదలకు ఎంతో మేలు చేకూరిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జీఎస్టీ అధికారులు, వ్యాపారస్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నింటినీ కలిపి ఒక ట్యాక్స్ లో తీసుకురావాలి, 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకురావాలని జిఎస్టీ పెట్టడం, జిఎస్టీలో సంస్కరణలు జరగడం. భారతదేశంలో 2 క్లాసులు ఉంటాయండి. ఇప్పుడున్న భారతదేశంలో ఒకటి మిడిల్ క్లాస్, ఒకటి బాగా అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా ఫ్లింకి రిచ్ క్లాస్. అంటే 1% ఆఫ్ పాపులేషన్ ఓటింగ్ 40% ఆఫ్ ఎకానమీ. భారతదేశపు 1% జనాభా భారతదేశం 40% అసెట్ ని కలిగి ఉన్నారు. అంటే మనకి అవి చాలా అసమానం. ఏ దేశం కూడా అవి ఉండకూడదు, బట్ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉంది. అయితే మిగిలితే 99% అందరూ కూడా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి దినదినం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా మార్చాలనే ఉద్దేశంలో మెజారిటీ ఆఫ్ ది నేషన్ ఉపయోగపడే జిఎస్టీ 2.0 సంస్కరణ. అయితే ఒక 40% ట్యాక్స్ చాలా మంది అంటే ఫిన్ ట్యాక్స్ అంటారు. మనం తినలేనివి, తాగలేనివి ఏవైనా పదార్థాలు ఉంటే వాటిపైన ఫిన్ ట్యాక్స్ అని విధించారు. అయితే ఇది అందరికీ కూడా ఎన్డీఏ కూటమి ఎప్పుడు ఒకటి ఆలోచిస్తుంది. పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ఒక సర్వీస్ మోడల్లో పనిచేయాలని ట్యాక్స్ రిడ్యూస్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా రేగిడి మండలం ఉణుకూరు గ్రామ సచివాలయ ఫీల్డ్ అసిస్టెంట్ నిధులను దుర్వినియోగపరుస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. మరణించిన వారికి జాబ్ కార్డు ఇచ్చి పని దినాలు కల్పించారని, అనర్హులు కూడా లబ్ధిదారులుగా చేర్చారని, చెల్లింపులపై అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పథకంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని నిధులను పక్కదారి పట్టించారని చెప్తున్నారు. దీంతో ఏపీడీపీ చంద్రావతి విచారణ చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు రెడ్డి శంకర్రావు తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగం నుంచి తప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు.
పేద మధ్యతరగతి ప్రజలను వైద్య విద్యను దూరం చేసే ఈ చర్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలోనే ఆరోగ్యం, వైద్య విద్య ఉండాలని, నిర్మాణ దశలో ఉన్న కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేటీకరణతో పేద మధ్య తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పీపీపీ విధానాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలను, విధి విధానాలను నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ కింద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద మార్చి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ వైద్య రంగాన్ని అప్పజెప్పాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖున జరిగినటువంటి సమావేశంలో, కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం చేశారు. ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వ వైద్యం అనేది ప్రభుత్వ రంగంలోనే ఉంచి కొనసాగించాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వమే కొనసాగించాలని చెప్పి మేము విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఇవ్వద్దని చెప్పి, అలాగే ప్రజారోగ్య వ్యవస్థని ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 15వ తారీఖున విజయనగరంలో ప్రజా సంఘాలు పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో రాబోయే కాలంలో చేయబోయే కార్యక్రమాల గురించి కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం 12 రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు కేంద్రం నుంచి అనుమతి తెచ్చింది. ఈ 17లో ఇప్పుడు 10ంటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మిగతా కూడా వచ్చే సంవత్సరం గ్రాడ్యువల్గా అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాబోయే కాలంలో ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతే మధ్యతరగతి వాళ్ళు పిల్లలకి డాక్టర్ చదివించుకోవాలన్న ఆశలు వదులుకోవాల్సిందే. ఎంత చదువు చదివినా ప్రైవేట్ వాడి దగ్గర కొనుక్కోవడం తప్ప డాక్టర్లుగా ప్రభుత్వం అందించే పరిస్థితి ఉండదు. రెండోది, ప్రజలకి ప్రభుత్వ వైద్యం అందదు. కరోనా లాంటి సమస్య వస్తే ఆ రోజు మనుషులు చచ్చిపోవాలి తప్ప ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఎవరు పట్టించుకోరు. అందుకనే ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలను కొనసాగించాలి, ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగించాలని జరిగే రౌండ్ టేబుల్కి అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నిరోధక శక్తి కింద మారుతున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా రాజాంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న విధ్వంసం సృష్టించడమే తప్ప అభివృద్ధి వైపు ఆలోచన లేదన్నారు. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రభుత్వం ఆపేసినట్టు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పేద ప్రజలకు వైద్యం అందటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నిరోధక శక్తి కింద మారుతున్నాడు. ఆయన పవర్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న విధ్వంసమే తప్ప మరొక దీని గురించి ఆలోచించేటట్టుగా లేడు ఆయన. ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తారు. ఆయన అధికారంలో ఉన్నా ఆలోచించడు, ఆపోజిషన్లో ఉన్నా ఆలోచించడు. మొన్న అనకాపల్లి వచ్చాడు. దేనికి వచ్చాడండి అనకాపల్లి? ఏవో మెడికల్ కాలేజీలు ఈయన కట్టేసినట్టు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాటిని అమ్మేసినట్టు, ఈయన చేసిన పని ఏదో గొప్పది. నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. పీపీఏ పద్ధతి అంటే ఏంటి? వాళ్ళు కడతారు, గవర్నమెంట్ కట్టిన కన్నా ఎక్కువ పేదవాళ్ళకి సీట్లు అందులో ఎంబీబీఎస్ చదువుకోవడానికి వస్తాయి. పేదలకు మెయింటైన్ చేయడం కూడా బాగా మెయింటైన్ చేసి పేద ప్రజలకి వైద్యం అందుతుంది, వైద్యం అందుబాటులో ఉంటుంది తొందరగా వస్తే. పేద ప్రజలకు వైద్యం అందడం కూడా ఈయనకి ఇష్టం లేదు. పేదవాడికి పెదవి చేటు. అందుకు పేదవాడు పెద్దవాడు అయిపోయాడు అనుకో, వైద్యం అందింది, సంక్షేమం అందింది, చదువు అందింది, అన్నీ బాగా చూస్తుంది ప్రభుత్వం. వీళ్ళందరూ మంచివాళ్ళు అయిపోతే, చదువుకుంటే, పెద్దవాళ్ళు అయిపోతే ప్రశ్నిస్తారేమో అనే భయమే తప్ప అసలు రాజకీయం అభివృద్ధి సంక్షేమం కోసం అనేటటువంటిది ఏ కోశాన్ని కూడా ఆయన మనసులో కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించలేదు.
అనంత పద్మనాభుని పవిత్రోత్సవాలు అక్టోబర్ 16 నుండి 19 వరకు వైభవంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పిఎల్ఎన్ రాజు చెప్పారు. విశాఖ జిల్లా పద్మనాభంలోని కుంతి మాధవస్వామి ఆలయంలో శనివారం ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఉత్సవ నిర్వహణకు దాతలు విరివిగా సహకరించాలన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ధన, వస్తు, సేవ రూపేణ ప్రతి ఒక్కరూ సహకారం అందించి ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి తెర్లాం రోడ్డుకు బుడా చైర్మన్ తెంటు రాజాతో కలిసి ఎమ్మెల్యే బేబీ నాయన శంకుస్థాపన చేశారు. పారాది వంతెన కుంగడంతో బాడంగి, తెర్లాం మండలాల మీదుగా భారీ వాహనాలు రాకపోకలు చేయడంతో బొబ్బిలి తెర్లాం రోడ్డు పూర్తిగా పాడైపోయింది. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 4.5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో అలజంగి వద్ద శనివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బాడంగి మండలం ఆకులకట్ట పెనపెంకి రోడ్డు నిర్మాణానికి 2.9 కోట్ల రూపాయలతో ఆకులకట్ట వద్ద శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో పాడైపోయిన అన్ని రోడ్లు నిర్మాణానికి పనిచేస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గత 3.5 సంవత్సరాలుగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకించి బొబ్బిలి తెర్లాం మండల ప్రజలు, బాడంగి మండల ప్రజలు ఏదైతే పారాది బ్రిడ్జు అప్పుడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2018లో మంజూరైందో అది సకాలంలో పూర్తి అవ్వకపోవడం వలన సుమారు 6 సంవత్సరాలు జాప్యం అవ్వడం వలన ముఖ్యంగా నష్టపోయిన ట్రాఫిక్ డైవర్షన్ వల్ల అటు శ్రీకాకుళం జిల్లా బోర్డులు అవనివ్వండి, విజయనగరం జిల్లా బోర్డులు అవనివ్వండి, పూర్తిగా నష్టపోయినటువంటి నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం. పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక యాక్టివ్గా పర్స్యూ చేసి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా R&B మినిస్టర్ గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం వలన అసెంబ్లీలోని 0 అవర్లో బొబ్బిలి నియోజకవర్గ ప్రజల దయ వల్ల నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం వలన నాకు లభించినటువంటి అవకాశం వలన అనేక సార్లు పర్స్యూ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేయడం వలన ఇవాళ మన గొల్లపల్లి ఊర్లో నుంచి కారాడ వరకు 4.5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. టెంపరీ వర్క్స్ చేసి బ్రిడ్జిల మీద ర్యాలీలు చేసే ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ మాది కాదు. పూర్తిగా సత్ఫలితాలనిచ్చే పని చేశాకే ప్రజలకు అందుబాటులో తెస్తామన్న విషయం మరొకసారి ఈ పనుల ద్వారా రుజువు అయ్యే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఇతర రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా కాలక్రమేణా అన్నింటినీ కూడా నా దగ్గర ఒక మ్యాజిక్ వాండ్ ఏమీ లేదు, కానీ అత్యధిక ప్రాధాన్యతతోని అన్ని మనం ఎక్కువ నష్టపోయింది మనం కాబట్టి అత్యధిక ప్రాధాన్యతతోని ఇవన్నీ కూడా మంజూరు చేసి నియోజకవర్గ ప్రజలకి, మన ప్రాంతానికి అందుబాటులోకి తెస్తానన్న విషయం మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ వస్తు వినియోగం మరింత పెరగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆకాంక్షించారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఇది కేవలం కొనుగోలుకే పరిమితం కాకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇన్నోవేషన్ను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నాణ్యమైన వస్తువుల తయారీ ఆవశ్యకతను నొక్కి చెబుతూ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం దిశగా భారతదేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు, స్వయం సమృద్ధిగా భారత్ ఎదిగేందుకు స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పైడితల్లి జాతర ఉత్సవ ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బొత్స, గ్రామదేవత పండుగలో రాజకీయాలు అత్యంత హేయమని వ్యాఖ్య.
మన్యంలోని ఏకలవ్య పాఠశాలలో విజృంభిస్తున్న పచ్చకామెర్లు, వైరల్ జ్వరాలు. 30 మంది విద్యార్థులకు పాజిటివ్. అప్రమత్తమైన అధికారులు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ వస్తు వినియోగం మరింత పెరగాలన్న బీజేపీ నాయకులు రాజేష్ వర్మ. ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ లక్ష్యంగా పనిచేయాలని పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.